మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 296. నీ గురించి తెలిస్తే నా పేరెంట్స్ని చంపేస్తావా? పెళ్లి చేసుకోవాలి కదా, నిన్ను చేసుకుంటాను. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని నువ్వు అనుకునేలాగా చేస్తాను అని కోపంగా విరాజ్ని హేట్ చేస్తూ ఉంటుంది వైష్ణవి. ఇలా 3 days కంప్లీట్ అయిపోతాయి. ఈ 3 days కూడా వైష్ణవి విరాజ్ని కలవదు. విరాజ్ ఇంటికి వస్తాడు కానీ వైష్ణవి తనని చూసినా కూడా ముఖం పక్కకి తిప్పుకుంటుంది. ఆ టైంలో వైష్ణవిని కూడా కదపడం ఇష్టం ఉండదు విరాజ్కి. ఇంకా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. సూర్య, రాధా గారు, విమల, ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది గెస్ట్లు, వంశీ అందరూ కూడా హాల్లో కూర్చునుంటారు. ప్రసాద్ గారు, సూర్య గారు విరాజ్ని రెడీ చేస్తుంటే విమల గారు, రాధా గారు వైష్ణవిని రెడీ చేస్తారు. వైష్ణవికి శారీ కట్టి అందమైన 16 నాళ్ళ తెలుగు ఆడపిల్లలాగా రెడీ చేస్తారు. విరాజ్, విమల గారు ప్రసాద్ గారి మధ్యన కూర్చుంటే తర్వాత రాధా గారు వైష్ణవిని తీసుకుని వస్తారు. వైష్ణవిని మొదటిసారిగా శారీలో చూస్తున్న విరాజ్ అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు. వైష్ణవి మాత్రం విరాజ్ వైపు చూడకుండా కిందికి చూస్తూ ఉంటుంది. తర్వాత విరాజ్ తరపున ప్రసాద్, విమల గారు, వైష్ణవి తరపున సూర్య, రాధా గారు తాంబూలాలు మార్చుకుంటారు. ఇద్దరిని రింగ్స్ మార్చుకోమని చెప్పగానే ఇద్దరు లేచి నుంచుంటారు. విరాజ్ నవ్వుతూ వైష్ణవికి ఎదురుగా తన చేతిని చాపుతాడు. వైష్ణవి ఒకసారి విరాజ్ వైపు చూసి కోపంగా చూసి విరాజ్ చేతిని పట్టుకుని తన వేలికి నిశ్చితార్థపు రింగ్ పెడుతుంది. తర్వాత విరాజ్ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి మౌనంగా తన చేతిని విరాజ్కి ఇస్తుంది. విరాజ్ నవ్వుతూ వైష్ణవి చేతిని పట్టుకుని రింగు పెడుతుండగా సూర్యగారు అప్పటికప్పుడు తన హార్ట్ పట్టుకుని కింద పడిపోతారు. సూర్యగారు పడిపోగానే ఒక పక్కన వైష్ణవి, మరో పక్కన విరాజ్ షాక్లో ఉండిపోగా విరాజ్ పరుగున సూర్యగారి దగ్గరికి వెళ్ళి సూర్యగారిని ఎత్తుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే అక్కడ డాక్టర్స్ చెక్ చేసి హార్ట్ అటాక్ వచ్చింది చెప్పగానే వైష్ణవి అలాగే కూర్చునిపోతుంది. రాధా గారు, వంశీ, వైష్ణవి ముగ్గురు కూడా బాగా ఏడుస్తూ ఉంటారు. విరాజ్కి బాధ ఉన్నా కూడా ఆ టైంలో తను రెస్పాండ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుందని విరాజ్ మొత్తం సూర్యగారి గురించి చూసుకుంటూ ఉంటాడు. తర్వాత డాక్టర్స్ వచ్చి సూర్యగారి హార్ట్కి స్టంట్ వేయాలని చెబుతారు. వైష్ణవి భయంగా విరాజ్ వైపు చూడగానే విరాజ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి, భయపడకు వైషు, మావయ్యకి ఏమీ కాదు, ఆల్రెడీ నేను అన్నీ చూసుకున్నాను, నువ్వు కంగారు పడకు అని చెప్పగానే రాధా గారు డాక్టర్ వైపు చూసి ఆయనకి ఏమీ కాకుండా కాపాడండి ప్లీజ్ అని అంటుంది. మీరేమీ భయపడకండి, మీ అల్లుడు గారు ఫేమస్ డాక్టర్స్ని ఆల్రెడీ ఇక్కడికి రప్పించారు, కంగారు పడకండి అని అనగానే వైష్ణవి ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తుంది. అత్తయ్య, వంశీ మీరు ఎక్కువ భయపడకండి, మీరు సర్జరీ స్టార్ట్ చేయండి డాక్టర్ అని విరాజ్ చెప్పగానే డాక్టర్ సూర్య గారిని సర్జరీ చేయడానికి ఐసీయూలోకి తీసుకుని వెళ్తారు. వంశీ అత్తయ్యని చూసుకుంటూ ఉండు, నేను వైష్ణవిని చూసుకుంటానని చెప్పి వైష్ణవిని తీసుకుని చైర్లో కూర్చోబెట్టి తన చేతులని పట్టుకుని, వైషు మావయ్యకి ఏమీ కాదు, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడ్డం నా వల్ల కాదురా ప్లీజ్ అని అంటాడు విరాజ్. వైష్ణవి కన్నీళ్లతో విరాజ్ వైపు చూస్తూ, డాడీ హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇంత మంచిగా చూసుకుంటున్నావు, మరి అలా ఎలా చంపేస్తానని అన్నావురా అని కన్నీళ్లతో అడుగుతుంది. విరాజ్ వెంటనే ఫేస్ పక్కకి తిప్పేసుకుని మౌనంగా ఉండిపోతాడు. విరాజ్ మాట్లాడకపోయేసరికి వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత వైషు ఏమన్నా తిందు కానీ ప్లీజ్ రా క్యాంటీన్కి వెళ్దాం, ఎంతసేపు ఇలాగే ఉంటావు అని విరాజ్ అంటుంటే ఇప్పుడేమీ వద్దు అని చెబుతుంది వైష్ణవి. లేదు ముందు నువ్వు లేకు, నువ్వు ఇలా డల్గా ఉంటే నా వల్ల కాదు అని చెప్పి వైష్ణవిని చైర్లో నుండి లేపి తన భుజం చుట్టూ చేతిని వేసి ముందుకు నడిపించుకుని తీసుకువెళ్తాడు విరాజ్. తర్వాత విరాజ్ వైష్ణవిని క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుని, ఎక్కువ ఆలోచించకు, ఏమీ తినకపోతే నీరసం వస్తుంది అని చెప్పి ఫుడ్ తెప్పించి వైష్ణవి నోటి దగ్గర పెడతాడు. విరాజ్ చూపించే ప్రేమకి వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే తన పేరెంట్స్ని చంపేస్తానన్న మాట పదే పదే గుర్తుకు వస్తుంటే ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు, ఒక పక్క నా పేరెంట్స్ని చంపేస్తాను అంటూనే నీ ప్రేమతో నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అడుగుతుంటే
అదంతా నీ వల్లే వైషు. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావేమోనని భయం వేస్తుందిరా. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే నేను చెప్పిన పనే చేస్తాను అని మళ్ళీ కోపంగా అంటాడు. నువ్వు మారవు అని వైష్ణవి సీరియస్గా విరాస్ వైపు చూసి నాకొద్దు అని అంటుంది. నీకు వద్దు అని చెబితే ఫుడ్ పెట్టకుండా మానేస్తానని అనుకున్నావా అని వైష్ణవి నోట్లో బలవంతంగా ఫుడ్ పెడుతూ ఉంటాడు విరాస్. వైష్ణవికి మొత్తం ఫుడ్ తినిపించేస్తాడు. నువ్వు కూడా తిను, నాకు కోపం తెప్పించుకొని వైష్ణవి అనగానే నా గురించి మాత్రం ఎంత కోపంలో ఉన్నా ఆలోచిస్తావుగా అని చెప్పి నవ్వుతూ విరాస్ కూడా ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. వైష్ణవి అలాగే విరాజ్ షోల్డర్పై కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది. విరాస్ వైష్ణవి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని వైష్ణవిని చూస్తూ తన ఫుడ్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు వైషు నా పైన ఇంత ప్రేమ కనిపిస్తుంది, అది నీకెందుకు అర్థం కావడం లేదు? ఇంకా ప్రేమ లేదని అంటున్నావు, పెళ్ళైన తర్వాత ప్రేమ పుడుతుందని అంటున్నావు, కానీ నీకు నాపై ఎప్పుడో ప్రేమ పుట్టిందని నీకు తెలియడం లేదు. ఎప్పటికి తెలుస్తుంది అని వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు. వైష్ణవి అలాగే కొంత సమయం తర్వాత నిద్రలోకి జారుకుంటుంది. వైష్ణవిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక విరాస్ అలాగే క్యాంటీన్లో ఉండిపోతాడు. ఎప్పటికో వైష్ణవికి మెలకు వచ్చి లేచి చూసేసరికి విరాస్ ఫోన్లో వర్క్ చేస్తూ కనిపిస్తాడు. వెంటనే విరాస్ షోల్డర్ పై నుండి లేచి వెళ్దామా అని అంటుంది. ఇప్పుడు నీకు ఓకే కదా అని విరాస్ అడగగానే ఎంగేజ్మెంట్ ఆగిపోయిందిగా, నీకేమీ అనిపించలేదా అని వైష్ణవి అడగగానే ఆగిపోయింది ఎంగేజ్మెంటే కదా, ఏమైంది? నాకు మావయ్య హెల్త్ ఇంపార్టెంట్, పద అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని విరాస్ ముందుకు తీసుకుని వెళ్తాడు. విరాస్ చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి అయితే వైష్ణవి ఇంకా అయోమయంలోనే ఉండిపోతుంది. ఎందుకు ఒక పక్కన మా డాడీ అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నావు, మరొక పక్క నిజం తెలిస్తే చంపేస్తానంటును, ఏది నిజం అని అనుకోవాలి విరాస్ అని అలాగే ఆలోచిస్తుంది. తర్వాత డాక్టర్స్ సూర్య గారికి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెబుతారు. 2 days తర్వాత సూర్య గారిని డిశ్చార్జ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకోమని చెబుతారు. విరాస్ వైష్ణవి సూర్య గారి దగ్గరికి వెళ్ళి ఏమైంది డాడీ, ఇంత సడన్గా హార్ట్ అటాక్ ఎలా వచ్చింది అని అడుగుతుంది వైష్ణవి. విరాస్ కూడా సూర్య గారితో ఏమైనా ప్రాబ్లమా మావయ్య, ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని అనగానే అదేమీ లేదు విరాస్, నా వల్ల మీ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందిగా అని బాధగా అంటారు సూర్య గారు. అదేం లేదు మావయ్య, అయినా ఎంగేజ్మెంట్ ఎక్కడ ఆగింది? వైష్ణవి నాకు రింగ్ పెట్టింది. ఇంకా మొన్న బర్త్డే రోజున నేను వైష్ణవి చేతికి రింగ్ పెట్టాను. ఏ చేతికి పెడితే ఏమైంది? ఇద్దరం ఒకరికొకరు రింగ్స్ మార్చుకున్నాం కదా, మాకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని నేను నమ్ముతాను. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, రెస్ట్ తీసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి మావయ్య అని విరాస్ అనగానే ఏమీ లేదు బాబు అని అంటారు సూర్య గారు. ఇంకా వైష్ణవి విరాస్ సూర్య గారి రూమ్లో నుండి బయటికి వచ్చేస్తారు. రాధా గారు సూర్య గారి దగ్గరికి రాగానే ఏమైందండి, ఎందుకు దేని గురించో కొన్ని రోజుల నుండి ఆలోచిస్తున్నారు అని అడగగానే ఆ రామ్మూర్తికి మనం ఎక్కడున్నామో తెలిసింది రాధా అని చెప్పగానే రాధా గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ విషయం వైష్ణవికి కానీ విరాస్కి కానీ ఇప్పటికి కూడా తెలియదు, మీకు నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రామ్మూర్తికి తెలియడం ఏంటండి, మనం వాళ్ళకి తెలియకుండా చాలా దూరం వచ్చేసాం కదా అని రాధాగారు అంటుంటే నాకు ఈ మధ్యనే తెలిసింది రాధా. కొన్ని రోజుల క్రితం నేను చిన్న పనుండి రోడ్ సైడ్ ఆగాను. అక్కడ కొంతమంది ఫోటో చూపించి అడ్రస్ కనుక్కుంటున్నారు. నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు వచ్చి మన డ్రైవర్ని అడగగానే డ్రైవర్ కంగారుగా నా వైపు చూశాడు. నేను ఏమైందని ఆ ఫోటో తీసి చూడగా అది మనిద్దరి ఫోటో. వెంటనే వాళ్ళ వైపు చూశాను. ఒక 3 members ఉన్నారు. వాళ్ళు నన్ను చూడగానే ఆశ్చర్యంగా నా వైపు చూస్తూనే ఉన్నారు. నేను వెంటనే వాళ్ళని పట్టుకుని డీటెయిల్స్ కనుక్కోగానే ఎక్కడో మీటింగ్లో ఆ రామ్మూర్తి నన్ను చూశాడంట. మనం అమెరికాలోనే ఉంటున్నామని తెలుసుకున్నాడు. అందుకే మన అడ్రస్ కనుక్కోమని మన ఫోటో పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళ ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. ఆ విషయం చెప్పి వాళ్ళు నా దగ్గర నుండి తప్పించుకుని పారిపోయారు. తప్పకుండా మనం ఇక్కడ ఉంటున్నామని ఈ పాటికే ఆ రామ్మూర్తికి తెలిసే ఉంటుంది. వాడు ఎంత నీచుడో మనకి తెలుసు కదా, ఏ క్షణం ఏం చేస్తాడో తెలియదు, అందుకే భయపడుతున్నాను అని సూర్యగారు చెప్పగానే కంగారు పడకండి,
అల్లుడున్నాడు కదా, తను మనల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు, ఒకసారి తనకి చెబుదామా అని రాధాగారు అనగానే, వద్దు రాధా, మన గతం మనతోనే అంతం అయిపోవాలి, వాళ్ళ వరకు వెళ్ళకూడదు. ఎప్పటికీ విషయం విరాజ్కి చెబితే అనవసరంగా లేనిపోని గొడవలు మొదలవుతాయి. వైష్ణవి, విరాజ్ అందరూ చిక్కుల్లో పడతారు అని చెబుతారు సూర్యగారు. ఆ రోజు సూర్యగారు చేసిన తప్పు వల్ల సూర్యగారు, రాధగారు ప్రాణాల్ని కోల్పోయారు. అప్పుడే ఆ విషయం విరాజ్కి చెబితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఇలా రోజులు గడుస్తూనే ఉంటాయి. వైష్ణవి ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చూసుకుంటూ ఉండేది. విరాజ్ కూడా వైష్ణవి ఫ్యామిలీని చూసుకుంటూనే తన బిజినెస్ని చూసుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే సూర్యగారు హెల్దీగా మారతారు. సూర్యగారు సెట్ అయిన తర్వాత విరాజ్ని పిలిపించగానే, మీకు ఓకే అయితేనే మ్యారేజ్ ఫిక్స్ చేయండి మావయ్య, మీకు హెల్త్ బాగోకపోతే అప్పుడే అవసరం లేదు అని చెబుతాడు. లేదు విరాజ్, ఇప్పటికే నా హెల్త్ కారణంగా చాలా లేట్ అయింది, తొందరలోనే నీకు వైష్ణవికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తాము అని చెబుతారు సూర్యగారు, రాధగారు. వాళ్ళ మాటలు వింటున్న వైష్ణవి మాత్రం మౌనంగా అలాగే ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వైష్ణవి, విరాజ్కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సూర్యగారు, రాధగారు వైష్ణవి, వంశీని తీసుకుని షాపింగ్కి స్టార్ట్ అవుతారు. విరాజ్ విమలా గారిని, ప్రసాద్ గారిని తీసుకుని షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతారు. అందరూ కలిసి షాపింగ్ చేసి బయటకు వస్తారు. విరాజ్ సూర్యగారి వైపు చూసి, నేను వంశీ, వైష్ణవి ముగ్గురం తర్వాత వస్తాం మావయ్య, మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇంకా సూర్యగారు, రాధగారు, ప్రసాద్, విమలా గారు అందరూ కారులో స్టార్ట్ అవుతారు. వంశీ విరాజ్ వైపు చూసి, నాకు ఒక చిన్న వర్క్ ఉంది బావా, మీరు బయటకు వెళ్ళండి, నేను క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తానని చెప్పి వంశీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాజ్ వైష్ణవి వైపు చూసి కార్ దగ్గర తీసుకుని వెళ్ళి తన ప్యాలెస్కి స్టార్ట్ అవుతాడు. అయితే సూర్యగారు, రాధగారు, వైష్ణవి, వంశీ వీళ్ళ నలుగురు కారులో వెళ్ళడం రామ్మూర్తి పెట్టిన మనుషులు చూస్తారు. వచ్చేటప్పుడు కూడా కారులో 4 మెంబర్స్ ఉండడం చూస్తారు. వచ్చేటప్పుడు కూడా వాళ్ళే వస్తారని అనుకుంటారు. ఇలా సూర్యగారి కారు రోడ్డుపై వెళ్తుండగా వెనుక నుండి 2 కార్స్ వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాయి. కానీ అవి ఎవరికి అనుమానం రాకుండా నార్మల్గానే ఫాలో అవుతారు. ఇలా వీళ్ళ వెనకాల సూర్యగారిని ఫాలో అవుతూనే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నలుగురు కూడా వైష్ణవి మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ చుట్టూ పట్టించుకోరు సూర్యగారు. సడన్గా ఎదురుగా ఒక కారు వచ్చి సూర్యగారి కారుకి చాలా గట్టిగా డాష్ ఇస్తుంది. సూర్యగారి కారు హై స్పీడ్గా వెళ్ళడం వలన అది పల్టీలు కొడుతూ కింది పడిపోతుంది. అయితే ఆ సమయంలో వైష్ణవి, వంశీ కూడా అదే కారులో ఉన్నారని అనుకుంటాడు రామ్మూర్తి. అందుకే నలుగురు కూడా చనిపోయారని తెలుసుకున్నప్పుడు సూర్యగారి కుటుంబం మొత్తం చనిపోయిందని అనుకుంటాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వెంటనే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. విరాజ్ వైష్ణవి ప్యాలెస్కి చేరుకుంటారు. విరాజ్ వైష్ణవితో, వైష్ణవికి పెళ్ళి ఇష్టమే కదా, నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు అసలు నచ్చడం లేదు అని అంటుంటే, ఇప్పుడు నాకు పెళ్ళి ఇష్టం లేదని చెబితే నువ్వేమన్నా క్యాన్సిల్ చేసేస్తావా అని కోపంగా అంటుంది. చెప్పాను కదా, నీకు నాకు పెళ్ళి జరగాలి, అది చాలా ఇంపార్టెంట్, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని విరాజ్ చెబుతుంటే, అందుకే కదా మా పేరెంట్స్ని చంపేస్తానని బెదిరించావని వైష్ణవి కూడా కోపంగా అంటుంది. తెలిసి మళ్ళీ ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు అని విరాజ్ అంటుంటే, వైష్ణవి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, దయచేసి నా జీవితంలో నుండి వెళ్ళిపో విరాజ్, నాకు నేను చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను అని వైష్ణవి అంటుంటే, స్టాప్ ఇట్ వైషు, మళ్ళీ మొదటికి వచ్చావేంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నాకు పెళ్లి జరుగుతుంది, ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే నేను అన్నదే చేస్తానని కోపంగా విరాజ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇలా కొంత సమయం తర్వాత వైష్ణవి ఫోన్ నుండి వంశీ నుండి కాల్ వస్తుంది. ఫోన్ అటెండ్ చేయగానే వంశీ రాధాగారికి, సూర్యగారికి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే వైష్ణవి అలాగే ఫోన్ని వదిలేస్తుంది. ఇక్కడే వైష్ణవి విరాజ్ని అపార్థం చేసుకుంటుంది. మరి నెక్స్ట్ పార్ట్లో ఎంజాయ్ అవుతుందో చూద్దాము. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. రేపటితో గతం అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.